అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్కి స్వాగతం పలుకుతూ, తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ఉగాది పండుగ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి, తెలుగు వారందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పండుగ విశేషాన్ని, అది జరుపుకునే విధానాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఉగాది, యుగాది లేదా సంవత్సర ఆరంభంలో ఈ పండుగను జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగకి సంవత్సరాది అని పేరు వచ్చింది. యుగము అంటే సంవత్సరం అని అర్థము. ఈ పండుగని జరుపుకునే విధానం, ప్రతి ఒక్కరూ పండుగ రోజున అభ్యంగన స్నానం చేసి, ఈ పండుగ కాదు ఏ పండుగ అయినా అభ్యంగన స్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పండుగ అనగానే ఆనందం, సంతోషం. అయితే ఉగాది పండుగలో వచ్చే ప్రత్యేకత ఏమిటి అంటే, ఉగాది పండుగ రోజున నింబ కుసుమ భక్షణం చేస్తాం. అంటే షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకుంటాం. అందులో వేసేటటువంటి దినుసులు ఏమిటి అంటే చింతపండు, మామిడికాయ, అలాగే చెరుకు ముక్క, ఇలా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, 6 రుచులు కలిసినటువంటి పచ్చడిని మనం తింటాం. అందులో ప్రత్యేక ఆకర్షణగా మనం వేసేటటువంటి దినుసు ఏమిటి అంటే వేప పువ్వు. వేప పువ్వుని చేదు కోసం కలుపుతాం. అయితే ఎందుకు వేప పువ్వుని కలపాలి అంటే, మనిషి సుఖాలను ఎలాగైతే ఆస్వాదిస్తాడో, ఆనందిస్తాడో, అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా అంత మనోబలాన్ని, మనోధైర్యాన్ని కూడగట్టుకుని ఆనందంగా జీవించాలి, కష్టాలను అధిగమించాలి అని చెప్పడం కోసమే ఈ వేప పువ్వుని అందులో కలపాలి అని మన పూర్వీకులు, మన ఋషులు మనకి ఆ సంప్రదాయాన్ని మనకు అందించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దీన్ని యుగాది అని ఎందుకంటాం అంటే, యుగ యుగాలుగా కూడా ఈ పండుగ జరుగుతూనే ఉంది. త్రేతాయుగంలో జరిగింది, ద్వాపర యుగంలో జరిగింది, ఇప్పుడు మనం కలియుగంలోకి వచ్చాం. అయితే కలియుగంలో ప్రతి మనిషిలోనూ కొంచెం స్వార్థం పెరిగిపోయింది. క్రోధినామ సంవత్సరం ఇది. క్రోధి అంటే క్రోధము, అంటే కోపం. ప్రతి వాళ్ళకి కూడా కోపం, ఫ్రస్ట్రేషన్, ఏదో F2లో చెప్పినట్టుగా ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడి క్రోధినామ సంవత్సరంలో క్రోధానికి బలి కాకుండా అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుందాం. ఇది కాల నిర్ణయాన్ని బట్టి జరుపుకునే పండుగ, ప్రకృతిని ఆరాధించే పండుగ. అన్నీ చూడండి, మనం వేప పువ్వు పచ్చడిలో వేసుకునే ప్రతి వస్తువు కూడా మనం ప్రకృతిలోంచి తెచ్చుకునేదే. ప్రకృతి పచ్చగా ఉంటేనే మనిషి జీవించగలుగుతాడు అని చెప్పడం కూడా ఈ పండుగలో ఉన్నటువంటి మరో సందేశం. ఒకప్పుడు కలియుగ ఆరంభం నాటికిట మనిషి ఆయుర్దాయము 120 సంవత్సరాలు. తెలుగు సంవత్సరాలు ఎన్ని మనకి? 60. అంటే ఇప్పుడు సపోజ్ ప్రభావంలో పుట్టినటువంటి వ్యక్తి అక్షయ వచ్చే వరకు కనుక జీవించి ఉన్నట్లయితే 60 సంవత్సరాల జీవితాన్ని తను అనుభవించాడనమాట. ఈ 60 సంవత్సరాలలో తన యొక్క బాధ్యతల్ని నిర్వర్తించేసుకుని మిగిలిన 60 సంవత్సరాల కాలాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపాలి అనేది ఆనాటి సంస్కృతిలోని నియమంట. కాలాలు మారే కొద్దీ 120 మాట నుంచి 60 సంవత్సరాలు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది ఈరోజు. 60 సంవత్సరాలు మనిషి జీవించాడు అంటే చాలా ఆనందపడచ్చు అనమాట. 60 సంవత్సరాలు జీవిస్తేనే షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఈ 60 సంవత్సరాల పేర్లు ఇప్పుడు పిల్లల్ని అడిగితే ఎవ్వరు అసలు తెలుగుకి 60 సంవత్సరాలు ఉన్నాయని, వాటికి పేర్లు ఉన్నాయనే విషయమే చాలా మందికి తెలియట్లేదు. అందుకే ఆ పేర్లను ఇక్కడ నేను రాశాను. ప్రతి పేరుకి కూడా చక్కని అర్థాలు ఉన్నాయి. ప్రభవ అంటే పుట్టుక, విభవ అంటే వైభవం, శుక్ల అంటే నిర్మలత్వం, ఇలా 60 పేర్లకి కూడా 60 అర్థాలు ఉన్నాయి. అలా ఈ 60 సంవత్సరాలు కాలం అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు మళ్ళీ సంవత్సరం ఉండకపోయినా, గతించిన వాళ్ళని చూడలేకపోయినా, వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూడలేం. ఇప్పుడున్న వాళ్ళతోటే మనం ఆనందంగా ఉండగలుగుతాం. రేపు ఎవరుంటారో తెలియదు. అయినా కాలం మాత్రం ఆగదు. చట్టం దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది అన్నట్టుగా కాలం దాని పని అది చేసుకుపోతూనే ఉంటుంది. ఇది కాల స్వభావం. అయితే మన కాలాన్ని ఎలా నిర్ణయించారు? మనకి తెలుగు సంవత్సరాలు 60. ఏమిటవి? ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి,
విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాది చ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇలా 60 సంవత్సరాల పేర్లతోటి మన తెలుగు సంవత్సరాలు విరాజిల్లుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి 12 నెలల కాలం. ఒక్కొక్క సంవత్సరానికి 2 ఆయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఒక్కొక్క నెలకి 30 రోజులు. ఈ 30 రోజుల్ని 2 పక్షాలుగా విభజించారు. పక్షము అంటే 15 రోజులు. పౌర్ణమి ముందు ఉండే 15 రోజుల్ని శుక్లపక్షం లేదా శుద్ధపక్షం అంటాము. అమావాస్య ముందు వచ్చే 15 రోజుల్ని బహుళపక్షము లేదా కృష్ణపక్షము అని పిలుస్తారు. సంవత్సరానికి ఋతువులు 6. ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం మనం? ఋతుధర్మం ప్రకారం ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ ఋతువులు మారుతూ ఉంటాయి. మొదటిది వసంత ఋతువు. సంవత్సరానికి 6 ఋతువులు. ఒక్కొక్క ఋతువు 2 నెలల కాలం ఉంటుంది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. శిశిర ఋతువులో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి, చెట్లన్నీ మోడువారిపోతాయి. అందుకే జీవిత సంకేతంగా ఏం చెప్తారు? కష్టాలు వచ్చాయని చెప్పి బాధపడకండి, మళ్ళీ వసంతం తిరిగి వస్తుంది, అంటే మీలో సంతోషాలు వస్తాయి, ధైర్యంగా ఉండండి అని చెప్తారు. హిందీలో మనకి దుఃఖమే ధీరజ్ ధర్ లేనా, పతజట్కే పేడోం సే సీకో, దుఃఖమే ధీరజ్ ధర్ లేనా అంటాడు. పతజడ్ అంటే ఆకు రాల్చిన చెట్ల నుంచి నేర్చుకునేది ఏమిటంటే దుఃఖంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం నేర్చుకో, మళ్ళీ వసంతం వస్తుందని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడనమాట కవి. అలా ఈ 6వ ఋతువు శిశిర ఋతువు అయిపోగానే మళ్ళీ తిరిగి మనకి వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువులో ఏమవుతుంది? వసంత ఋతువు అంటేనే ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం. చెట్లు చిగిర్చి పువ్వులు పూయును, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఈవేళ కనిపించే చెట్టునల్లా నరికేసి మనం అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నడవలసి వస్తోంది. కానీ ప్రకృతిని కనుక మనం నాశనం చేస్తే ప్రకృతి మళ్ళీ మన మీద పగ తీర్చుకుంటుంది. దాన్ని రివెంజ్ అంటాం కదా. మనకి ఒకటి మీద కోపం వస్తేనే మళ్ళీ రివెంజ్ తీర్చేసుకోకపోతే మనకు నిద్ర పట్టదు. మరి ప్రకృతి ఊరుకుంటుందా? అందుకని ఆనాటి మన ఋషి సంస్కృతిలో మనకి ఏం చెప్పారు? ప్రకృతితో మమేకమై జీవించండి, ప్రకృతిని కాపాడండి, ప్రకృతిలో మీరు ఒక భాగమే, ప్రకృతి వేరు మీరు వేరు కాదు అని చెప్పడం కోసమే ఈ పండుగలు, ముఖ్యంగా సంవత్సరాలు. మనం ఉగాది పచ్చడిలో వాడే వస్తువులన్నీ కూడా ప్రకృతిలోంచి తెచ్చుకున్నవే. ఒక చెట్టు నుంచి మామిడికాయ, చెరుకుగడ నుంచి ఏమో చెరుకు ముక్క, చింత చెట్టు నుంచి చింతపండు, ఇలా ఇవన్నీ కలిపి మనం పచ్చడి చేసుకుని తింటూ ఈ పండుగని ఆనందంగా జరుపుకుంటున్నాము. ఇది కాల నిర్ణయ పట్టిక. ఈ 60 సంవత్సరాలని చక్కగా పిల్లలందరూ నేర్చుకోండి. ఈవేళ పిల్లల్ని అడుగుతుంటే అబ్బాయి మాకేం తెలుసండి అంటున్నారు. అసలు 60 సంవత్సరాలు తెలుగుకున్నాయని, వాటికి పేర్లు ఉన్నాయనే విషయమే చాలా మంది పిల్లలకు తెలియదు. ఇవన్నీ నేర్చుకుంటారని ఆశిస్తూ ఉగాది తర్వాత వచ్చేటటువంటి మరో చక్కని పండుగ మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుల వారి కళ్యాణం. భగవంతుడు ఆ మానవావతారం ఎత్తి మనిషిగా మన మధ్యన జీవించి తన యొక్క సద్గుణాల చేత దేవుడై వెలుగొందుతున్నాడు. ఈనాటికి అయోధ్యలో మొన్ననే రామ మందిర నిర్మాణం జరిగింది. బాలరాముడుగా అక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. ప్రతి ఊర్లోనూ ఎక్కడ రామాలయం ఉంటే అక్కడ ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటాం. మనకి భద్రాచలంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది, భద్రాచలంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒంటిమిట్టలో ఈ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ శ్రీరామచంద్రుని పూజించి ఆయన సద్గుణాలు అలవర్చుకుని ప్రతి ఒక్కరూ, స్త్రీ పురుష భేదమేం లేదు, సద్గుణాలను అలవర్చుకోవడానికి మంచిగా ధర్మంగా జీవించాలని, ప్రకృతిని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రని నిర్వర్తించాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రపంచపు నలుమూలలా ఎక్కడున్న తెలుగు వారందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక చిన్న విన్నపం ఏమిటంటే వీడియోని యూట్యూబ్లో చూడండి,
నేను ముందే చెప్తున్నాను, ఇది ఎంతో కొంత జ్ఞానాన్ని అందించడానికి పెట్టిన ఛానలే, ఎంటర్టైన్మెంట్ కాదు. ఏదో గుంటూరు కారంలో సినిమా పాటల్లాగా లేకపోతే ఇంకో పాటల్లాగా పాడేస్తూ గంతులేస్తూ చేసే ఛానల్ కాదు. వాటికైతే కోట్ల కొలది వ్యూస్ రావచ్చు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. కానీ నాకు చూడండి, మీ అభిప్రాయాల్ని, మీ విలువైనటువంటి సందేశాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఎక్కడైనా లోపాలు ఉంటే మళ్ళీ నేను సరిదిద్దుకుని ఇంతకంటే మంచిగా మీకు సమాచారాన్ని అందివ్వడానికి నేను ప్రయత్నిస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటి మనవి, పిల్లలందరికీ కూడా మన తెలుగు సంస్కృతి గురించి, మన తెలుగు భాష గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పిల్లలకు తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.